హలో స్టూడెంట్స్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి అనామలస్ సెకండరీ గ్రోత్ ఇన్ బోయర్ హెవీ 12 మార్క్స్ క్వశ్చన్. మనకు థర్డ్ యూనిట్లో ఇది వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇది సెకండ్ క్వశ్చన్. పాయింట్ వైజ్ దీని ఎక్స్ప్లెనేషన్ మనం చూసుకుంటే సింపుల్గా ఉంటుంది. 12 మార్క్స్కైనా 4 మార్క్స్కైనా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరికైనా ఇంగ్లీష్ క్లాస్ కావాలంటే ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 5-6 మినిట్స్ తర్వాత ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, అక్కడి వరకు ఆగి లేకపోతే అక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇంగ్లీష్ వాళ్ళు. దీని టాపిక్ క్వశ్చన్ వచ్చేసి అనామలస్ సెకండరీ గ్రోత్ ఇన్ బోయర్ హెవీ అని వస్తుంది. స్టెమ్ అని రాదు క్వశ్చన్లో. దీని యొక్క డెఫినేషన్ చూసుకుంటే ద సెకండరీ గ్రోత్ దట్ అకర్స్ ఇన్ ఆర్గాన్స్ అదర్ దెన్ ద నార్మల్ డైకాట్ స్టెమ్ అండ్ రూట్ ఈస్ కాల్డ్ అనామలస్ సెకండరీ గ్రోత్. ఇక్కడ సెకండరీ గ్రోత్ అనేది డైకాట్స్లో కనిపించేది కామన్ గ్రోత్, ఇది డైకాట్ స్టెమ్స్లో. కానీ ద సెకండరీ గ్రోత్ కన్నా డిఫరెంట్గా జరుగుతుంది, నార్మల్ కాకుండా డిఫరెంట్గా జరుగుతుంది. దాన్నే అనామలస్ సెకండరీ గ్రోత్ అంటాం. ఓకే, ఇది మనకు ఫస్ట్ అక్రాంతస్లో కూడా వచ్చింది, ఇక్కడ కూడా వస్తుంది. నెక్స్ట్ అక్యూరెన్స్ అంటే మీరు ఇట్లా రాయకుండా డైరెక్ట్ పారావైజ్ కూడా రాయొచ్చు. నేను ఒక్కో దానికి సపరేట్ ఇచ్చిన. అక్యూరెన్స్ ఆర్ అపియరెన్స్, ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ ద స్టెమ్స్ ఆఫ్ బోయర్ హెవీ అండ్ డిఫ్యూజా నొక్టకేజినేసి ఫ్యామిలీలో దీన్ని మనం చూస్తాం. దీనిలో మెయిన్గా చూసేది మనం బోయర్ హెవీ స్టెమ్లో దీన్ని అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఇన్ బోయర్ హెవీ ద స్టెమ్ ఎ రింగ్ ఆఫ్ కేంబియం ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద పెరిసైక్లిక్ అండ్ అవుటర్ కార్టికల్ సెల్స్. ద కేంబియం రింగ్ ఈజ్ కాల్డ్ అనామలస్ కేంబియం. జనరల్గా మనకు జైలం ఫ్లోయం అనేది కేంబియం నుంచి వస్తుంది. కేంబియం కూడా సెకండరీగా వస్తుంది. నార్మల్ డైకాట్స్లో అయితే నార్మల్గా ఏర్పడుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి పెరిసైక్లిక్ అండ్ అవుటర్ కార్టికల్ సెల్స్ నుంచి ఒక రింగ్ అనేది ఏర్పడుతుంది. దాన్నే కేంబియం రింగ్ అంటాం. దాన్నే అనామలస్ కేంబియం అంటాం. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్. ద కేంబియం cuts out secondary xylem towards inside the secondary phloem towards out. కేఎంఎం రింగ్ ఏర్పడ్డప్పుడు దాంట్లో సెకండరీ జైలం ఉంటుంది, సెకండరీ ఫ్లోయం ఉంటుంది. సెకండరీ జైలం అనేది లోపల, కట్స్ ఆఫ్ సెకండరీ జైలం టువర్డ్స్ ఇన్సైడ్. సెకండరీ జైలం అనేది ఇన్సైడ్ లోపల ఉంటుంది. సెకండరీ ఫ్లోయం టువర్డ్స్ అవుట్ సైడ్. సెకండరీ ఫ్లోయం అనేది అవుట్ సైడ్ ఉంటుంది. ఇంతకుముందు మనం అక్రాంతస్ చదివినప్పుడు ఫ్లోయం చుట్టూ జైలం ఉంటుండే, కానీ ఇక్కడ జైలం చుట్టూ ఫ్లోయం ఉంటుంది. ఓకేనా, డిఫరెన్స్. ద సెకండరీ జైలం ఈజ్ ఎండార్క్ ప్రోటోజైలం టువర్డ్స్ సెంటర్ అండ్ ద సెకండరీ ఫ్లోయం ఈజ్ టువర్డ్స్ పెరిఫెరీ. ఇక్కడ మనం ప్రోటోజైలం, మెటాజైలం ఇంకోటి ఉంటుంది. అది 3 వస్తాయి, ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లోనే వస్తాయి. ప్రోటోజైలం, ఓకే, ప్రోటోజైలం టువర్డ్స్ సెంటర్. ఈ ఎండార్క్ ఏదైతే ఉందో అది టువర్డ్స్ ఎక్కడ సైడ్ కంటే ప్రోటోజైలం నుంచి మీ మధ్యలోకి వెళ్తుంది. ఆ 3 డయాగ్రామ్స్ ఉంటాయి మెటీరియల్లో చూడండి. ప్రోటోజైలం టువర్డ్స్ సెంటర్కి వెళ్తుంది, కానీ సెకండరీ ఫ్లోయం ఈజ్ టువర్డ్స్ పెరిఫెరీ. సెకండ్ జైలం ఏమో పెరిఫెరీ సైడ్ వెళ్తుంది, ఇదేమో సెంటర్ సైడ్ వెళ్తుంది, సెకండరీ ఫ్లోయం. నెక్స్ట్, దోస్ ఏ కంటిన్యూస్ రింగ్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద సెంట్రల్ స్టీల్ అండ్ కార్టెక్స్. ఇక్కడ సెంట్రల్ స్టీల్కు మరియు కార్టెక్స్ మధ్యలో ఒక వాస్కులర్ టిష్యూ ఏర్పడుతుంది. దిస్ టైప్ ఆఫ్ సెకండరీ గ్రోత్ ఈస్ కాల్డ్ అనామలస్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ద యూజువల్ ప్యాటర్న్ సీన్ ఇన్ నార్మల్ డైకాట్స్. దీన్ని అనామలస్ సెకండరీ గ్రోత్ అంటాం. ఎందుకంటే ఇది నార్మల్గా అన్ని ప్లాంట్స్లో, అన్ని డైకాట్ స్టెమ్స్లలో కనిపించదు. ఇది భిన్నంగా అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. అందుకే దీనికి అనామలస్ సెకండరీ గ్రోత్ అంటాం. ఏ ప్లాంట్లో జరిగితే ఆ ప్లాంట్. సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి ఇట్ ఎక్స్ప్లెయిన్ ద మెకానికల్ సిగ్నిఫికెన్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ మెకానికల్ సపోర్ట్ అండ్ కండక్షన్ ఇన్ ద స్టెమ్. ఇది మెకానికల్ ప్లాంట్కు, ఆ స్టెమ్కు మెకానికల్ సపోర్ట్ కోసం మరియు కండక్షన్ కోసం యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి బోయర్ హెవీ డిఫ్యూజా. మనము డయాగ్రామ్ చూసుకుంటే ఫస్ట్ క్యూటికిల్, ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైక్లిక్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. మరియు కార్టెక్స్ ఉన్నాయి కదా, పెరిసైక్లిక్. ఈ కార్టెక్స్ నుంచి మనకు అనామలస్ ఒక రింగ్ ఏర్పడుతుంది, దాన్ని అనామలస్ కేంబియం అంటాం. ఓకేనా, పెరిసైక్లిక్ తర్వాత కిందనే ఉంది కదా మళ్ళీ అనామలస్ కేంబియం ఫామ్ పెరిసైక్లిక్ అండ్ కార్టికల్ సెల్స్. పెరిసైక్లిక్ నుంచి మరియు కార్టికల్ సెల్స్ నుంచి ఇది ఫామ్ అవుతుంది. మనం ఈ క్వశ్చన్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 4 లైన్స్ సరిపోతాయి. అంటే ఒక కాన్సెప్ట్ ఐడియా వస్తుంది. పెరిసైకిల్ అండ్ అవుటర్ కార్టెక్స్ ఆర్ కార్టికల్ సెల్స్.
ఔటర్ కార్టికల్ సెల్స్ ఈ రెండింటి నుంచి యానిమలస్ కేంబియం వస్తుంది. దీని రిజల్ట్ ఏంది? ఇన్సైడ్ జైలం, అవుట్ సైడ్ ఫ్లోయం. ఓకే, ఇది దీని ఒక కాన్సెప్ట్. ఈ రెండు గుర్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి తెలుగు క్లాస్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. తెలుగు వారు అంటే వినండి, లేకపోతే స్కిప్ కాండి. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ వాళ్ళు కంటిన్యూ చేయండి. హలో స్టూడెంట్స్, లెట్స్ కమ్ ఇన్ టు అవర్ టాపిక్. ద టాపిక్ ఈస్ anomalous secondary growth in Boyer heavy stem. Okay, the secondary growth is common in all plants, but why we call is anomalous secondary growth? Okay, at the end of the topic we have to clarify the why we call anomalous secondary growth. Okay, we have to see the definition. The secondary growth that occurs in organ other than the normal dicots and dicot stem and or roots is called anomalous secondary growth. Here the definition is the secondary growth occurs in every plant or dicot, example normal dicot stem or root. The secondary growth is occurs properly, but when it comes to different, when the process of secondary growth formation should be different, that's process we call anomalous secondary growth. Next, occurrence, it's where it appears or occurs. It is commonly seen in the stems of Boyer heavy diffusa. Is a Boyer commonly seen in Boyer heavy diffusa. Okay, is an next Nocticaceae is a family. Okay, it occurs in Acranthus also. Next secondary we have to see in Boyer heavy. Next explanation. In Boyer heavy stem, a ring of cambium is formed from the pericycle and outer cortical cells. This ring is called anomalous cambium. What is anomalous? We have discussed anomalous secondary growth. Next we have to hear what is anomalous cambium. Anomalous cambium is the cambium formed or comes from pericycle and outer cortical cells. A ring will forms from the cells. A ring will form that we call cambium ring. The cambium we call anomalous cambium. Once again I want to tell, in Boyer heavy stem, a ring of cambium is formed from the pericycle and outer cortical cells. The cambium ring is called anomalous cambium. From the ring of cambium is formed from pericyclic and outer cortical cells. The cambium ring we called as anomalous cambium. Next point, the cambium cuts off secondary xylem towards inside and secondary phloem towards outside. When the cambium is formed, it contains vascular tissue. Vascular tissues are nothing but of xylem, secondary xylem and secondary phloem. Here we have to see the secondary xylem inside and the secondary phloem towards outside. In Acranthus anomalous secondary growth, we have to see the secondary phloem inside and secondary xylem surrounded by the secondary phloem. Okay, here is quite opposite. The secondary xylem is inside and secondary phloem is outside. Okay, it is a main point from the cambium, anomalous cambium. It will happens secondary xylem inside, secondary phloem is outside. Next point, the secondary xylem is endark. Endark means the middle, the protoxylem towards middle is called endark. Exarch, mesarch we have. When the protoplasm is outside we call exarch. When the protoxylem is middle we called mesarch. Okay, it is have comes in I think first unit. Okay, the secondary phloem is towards periphery. The secondary xylem is endark, secondary phloem is mesarch. No, exarch. Thus the continuous ring of vascular tissue is formed between central stele and the cortex. The vascular tissue, the continuous ring, the secondary xylem and secondary phloem forms in between central stele and cortex. This type of secondary growth is called anomalous because it is not usual pattern seen in normals. You cannot see this pattern in all stems or dicot roots. It is appears separate or difference. Okay, that's why we call anomalous. Significance, it helps in mechanical support and condensation conduction in stem. It's
help Boyer heavy stem gives mechanical support. Okay, these are the explanation of secondary growth in Boyer heavy stem.